రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం వాక్యము ధ్యానించు ఉండగా మా మనోఆత్మ నేత్రములు తెరవండి, విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారము జీవించులాగున మీరే మా అందరితో మాట్లాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కొలస్సీలకు రాస్తూ కొలస్సీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము 15వ వచనము అందరం కలిసి చెప్తాం. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం. సమాధానం ఎవరు ఇవ్వాలట? యేసయ్య ఇచ్చే సమాధానం మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆ సమాధానం ఏలుచూ ఉండాలి. సమస్యలు కాదు మనం లేలాల్సింది కదండి, అనారోగ్యం కాదు మనం లేలాల్సింది, బాధలు కాదు మనం లేలాల్సింది, అప్పులు కాదు మనం లేలాల్సింది. మనల్ని ఏమేలాలి? దేవుడిచ్చే సమాధానమే మనల్ని ఏలాలి. మరి దేవుడిచ్చే సమాధానం చాలా గొప్పది. అంత కష్టం ఏమొచ్చింది? చక్కగా తల్లిదండ్రుల మాటలు వింటే కదా, క్రమంగా దేవుని సన్నిధికి వస్తే సమాధానము, ఆ తండ్రి అయిన దేవుడే ఇచ్చే సమాధానం మనల్ని ఏలితే సమస్యలు వస్తాయా? రానే రావు. అందుకే 62వ కీర్తనలో కూడా చక్కటి మాట అంటాడు చూడండి. 62వ కీర్తన, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఎట్లున్నదట? మనలో సమాధానం రావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది మౌనంగా ఉండాలి. మౌనం గొప్ప ఔషధం. ద సైలెన్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ మెడిసిన్. గ్రీకులు అనేవారు, గ్రీసు దేశస్థులు ప్రపంచానికి ఔషధాలను పరిచయం చేసిన వారు. దే ఆర్ ద డాక్టర్స్, దే ఆర్ ద సైంటిస్ట్, దే ఆర్ ద ఆస్ట్రోనమర్స్, దే ఆర్ ద ఇంజనీర్స్. ప్రపంచానికి అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ పరిచయం చేసిన వాళ్ళు ఎవరు అంటే గ్రీకులు. పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, అరిస్టాటిల్, సోక్రటీస్ లాంటి పెద్ద పెద్ద ఫిలాసఫర్లంతా కూడా గ్రీకు దేశంలో నుంచి వచ్చారు. వాళ్ళు కొన్ని మందులు కనిపెట్టారు, టాబ్లెట్ల రూపంలో కాదు. లాటర్ ఈజ్ ద గ్రేటెస్ట్ మెడిసిన్, సైలెన్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ మెడిసిన్. కొన్ని పదాలు అనేటోరు. లాటర్ ఈజ్ ద గ్రేటెస్ట్ మెడిసిన్ అంటే నవ్వు ఒక గొప్ప ఔషధం అంట. నువ్వు సంతోషంగా ఉంటే, ఇప్పుడు మనందరం తెలుగులో అనుకుంటామే సంతోషమే సగం బలం అని. ఆ మాట ఎట్టొచ్చింది ఈదాకా? గ్రీకు నుంచి వచ్చిన ఒక సగం ఆడ మిగిలిందా? అంటే సంతోషంగా ఉండడం ద్వారా మనం ఆరోగ్యంగా, ఈజ్ ద గ్రేటెస్ట్ మెడిసిన్. సైలెన్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ మెడిసిన్. ఒక వ్యక్తి మౌనంగా ఉండడం గొప్ప ఔషధంతో సమానం. గొడవలు ఆగిపోతాయండి. మౌనంగా ఉంటే ఏమైతే గొడవలు ఆగిపోతాయి. అందుకే 62వ కీర్తనలో ఏమని రాయబడి ఉంది? నా ప్రాణము దేవుని నమ్ముకొని. అంతే, దేవుడు ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడు. అత్తమ్మ మాట అనేది ఏముండాలా? డిగ్రీ కూడా చదువుతాను, అత్త నన్ను అంటదా నేను డిగ్రీ చదివినా అని ఎదురు మాట్లాడితే ఏమవుతుంది కదా? అది కాదు ఆడ కావాల్సింది. భర్త మాట అన్నాడు, తన్నోరు లేస్తుంది. నీ 4 లక్షలు పెట్టి కొనుక్కున్నా నా మొగుని, 4 లక్షలు పెట్టి కొనుక్కున్న తర్వాత గా మాత్రం నాకు పౌరుషం లేదా? మాట్లాడొద్దా నేను? అవునా? మౌనం. పొగరబట్టిన మాటల ద్వారా కుటుంబం నాశనం అవుతుంది, కానీ మౌనం ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. కుటుంబము నిలబడాలంటే మౌనంగా ఉండాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడిచ్చు సమాధానము మనల్ని ఏలాలి అంటే 62వ కీర్తనలో 1వ వచనంలో చెప్పబడ్డ మౌన వ్రతం, దాన్ని మనం పాటించాలి. మౌనం అనే దాన్ని మనము పాటించాలి కదండి.
మొత్తం ఈయన చేయబట్టే ఇట్టయింది. గొడవలు పెట్టుకున్నప్పుడు చెప్పుకుంటారు, మొగుడు పిల్లలు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు, మొత్తం ఈమెదే తప్పు అని ఆమె మీద ఆయన చెప్తాడు, మొత్తం ఈయనదే తప్పు అని చెప్తాడు. ఉదాహరణకు 6 అనే సంఖ్య నేను రాశాను అనుకోండి, నాకెట్ట కనపడుతుంది, మీకెట్ట కనపడుతుంది చెప్పాలి, ఎట్ట కనపడుతుంది? అది 9 కాదు అని నేను గొడవ పడతా. ఇప్పుడు నువ్వేమని గొడవ పడతావు? అది 6 కాదు 9 అని నువ్వు గొడవ పడతావు, అవునా? అంటే నా డైమెన్షన్లో అది 6 కరెక్టే, నీ డైమెన్షన్లో అది 9 కరెక్టే. ఇప్పుడు మన ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలంటే 3rd డైమెన్షన్ రావాలి, పైనుండి చూడాలి దేవుడు. అర్థమైందా? దేవుడిచ్చే సమాధానం ఆ 3 డైమెన్షన్లో ఒక్కసారి అది చూస్తే అది ఇట్ట చూస్తాడు, ఇట్ట చూస్తాడు. అరే వీడి పక్క 6 ఉంది, వాడి పక్క 9 ఉంది అని ఒక్క మొట్టకాయ వాడి మీద వేసి ఇటురారా గాడిది 9 అంటావు, ఇటురారా ఒకసారి, ఇటురా, ఇటు వచ్చి నిలబడి చూడు ఎట్ట కనిపించింది 6 వీడికి ఒక మొట్టకాయ ఎత్తాడు, ఇటురారా గాడిది ఎర్రా, అటు వచ్చి నిలబడి చూడు ఎట్ట కనిపించింది అంటే వీడు అడిగిపోతే అరే నువ్వు కరెక్టే కదా 9 అన్నాడు, అటున్నోడు ఇటు వస్తే నువ్వు కరెక్టే కదా. అంటే ఇక్కడ ఇద్దరి మాట సరి అయిందే కానీ ఒకడి కోణంలోకి ఒకడు వెళ్ళడం లేదు. ఎంతసేపు నేను చెప్పిందే రైటు, నా మాటే నెగ్గాలి, నా మాటే చెల్లాలి, నేను అనుకున్నదే జరగాలి అన్నా వీడి డైమెన్షన్లోనే వీడున్నాడు. కానీ ఎదుటి వాడి స్థానంలోకి వచ్చి వాడు యోచించలేకపోతున్నాడు. అక్కడే సమస్య పునాది. కాబట్టి ఇద్దరి మధ్యలో, ఈ 2 డైమెన్షన్ల మధ్యలో దేవుడు అనే 3rd డైమెన్షన్ వచ్చిందంటే అక్కడే వస్తుంది సమాధానం వస్తుంది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అట్లా నేను పడిన కుందేలుకి 3 కాళ్ళన్న మూర్ఖత్వంతో కాదు మనం ఉండాల్సింది. వీడు ఎందుకు ఇంత గట్టిగా అది కరెక్ట్ అంటున్నాడు అని ఒకసారి మనము కూడా వాడి కోణంలోకి వెళ్ళి ఆలోచన చేసి చూడాలి. అందుకే 62వ కీర్తనలో అంత చక్కటి మాట అన్నాడు, యెహోవాను నమ్ముకొని మౌనముగా ఉన్నది. నోరుంది కదా అని తెగేసి మాట్లాడడం కాదు, నోరుంది కదా అని ఇష్టానుసారంగా పలకడం కాదు. నీ నోటి నుంచి రిలీజ్ అయ్యే ప్రతి పదానికి, ప్రతి మాటకు తీర్పు దినాన నువ్వు జవాబు చెప్పాల్సిన రోజు ఒకటి ఉంది. నోరుందని గర్వం ఎక్కి, కొవ్వెక్కి, మదం ఎక్కి ఇష్టానుసారంగా మాట్లాడబాకండి, జాగ్రత్త. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. నువ్వు బలికే ప్రతి పలుకు కూడా రికార్డ్ చేయబడి ఉంది. దేవుని ముందు నిలబడే ఒక దినమున ప్రతిదీ ప్లే చేయబడుతుంది. ఆ రోజు చూసినవా, ఇంత మాట అంటావా, మీ మావయ్యని ఇంత మాట అంటావా, నీ భర్తని ఇంత మాట అంటావా, నీ భర్త తల్లిని ఇంత మాట అంటావా, నీ భర్త చెల్లిని ఇంత మాట అంటావా, ఇంత వస్తుంది. పైకి మాత్రం నటిస్తావా, ఇంటికి రాగానే రా మావయ్య అని నటిస్తావు. కానీ మనసు లోపల ఎంత కపటం ఉన్నది, ఎంత ద్వేషం ఉన్నది, అవన్నీ కూడా తెలియబడే ఒక దినము ఉన్నది. అందుకే జాగ్రత్త ప్రియులారా, సమస్యలు ఉన్న దగ్గర మౌనమే సమాధానం. ఆవేశాలు ఉన్న దగ్గర, కోపతాపాలు ఉన్న దగ్గర ఎవడెంత సైలెంట్గా ఉంటాడో అక్కడ పరిస్థితి అంతా కూడా అంత సద్దుమణిగి దేవుడే సమాధానాన్ని కలిగిస్తాడు. అందుకే ప్రసంగి గ్రంథములో 3వ అధ్యాయము 1వ వచనం ఈ రీతిగా రాయబడి ఉన్నది చూడండి, ప్రతిదానికి సమయము కలదు. ఆమేన్. ప్రతిదానికి సమయం ఉంది. 7వ వచనంలో మౌనముగా నుండుటకును మాట్లాడుటకును సమయం ఉన్నది. అంటే ఏ టైంలో నువ్వు మాట్లాడాలి, ఏ టైంలో నువ్వు మాట్లాడకూడదు, అన్నిటికీ ఒక టైం ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడకూడదు మనం కదా. నీకు విలువలేని చోట నువ్వు మాట్లాడడం అవసరమా? ఆ మనుషులు నువ్వంటే విలువ ఇవ్వట్లేదు, నీ అసలు లెక్కే చేయట్లేదు, నీ సలహాలు అవసరం అండి. అక్కడ ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో జాగ్రత్తగా చూసుకోండి. మనల్ని విలువిచ్చే వారి మధ్యలో మీరు మాట్లాడండి, తప్పులేదు. ఎందుకంటే నీ మాటకు విలువ ఉంది, గౌరవం ఉంది. అసలు నువ్వంటే విలువే లేని చోట ఎందుకు మాట్లాడు వాళ్ళతోటి? గప్పున పోయామా వచ్చామా అంతే. ఒక్కోసారి కొద్దిమంది ఇంటికి వస్తారు, గెస్టులాగా ఇంటికి వస్తారు. వచ్చినోడు వచ్చిన పని చూసుకొని గప్పున పోవాలి. కొద్దిమందికి ఆగదు, తీటగాని లేవు, ఏమవుతుందో అర్థం కాదు. ఇంట్లో కూర్చుంటారు, ఫ్యాన్ ఏది గీడ పెట్టినావు, గడిపెట్టాలి కదా అంటాడు. అంటే ఇప్పుడు వీడి కోసం నేను స్లాబ్ కూలగొట్టి నట్టు బోల్డ్ పెట్టించి ఫ్యాన్ గీనుడి గాడికి మార్చాలా? ఈయన వాడికి అవసరమా? గాలి రాకపోతే ఫ్యాన్ కింద కుర్చీ చేసుకొని కూర్చో. వచ్చిన చుట్టంలా ఉండు, గొట్టంలాగా బిహేవ్ చేస్తే ఎవడైనా ఇంకోసారి ఇంటికి కూడా రానియడు. కాబట్టి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అన్నీ పనికి మాలిన మాటలు. కొద్దిమంది అయితే అరే ఏం రా సిలిండర్ గామూలకు పెట్టినావు, అందుకేనా నీ జీతం వల్లే ఇంకా అంటాడు.
సిలిండర్ మూలకు పెట్టడానికి నీ గీతం పడడానికి అస్సలు ఏమన్నా పొంతనుందండి? అసలు ఏమన్నా లెక్క ఉందండి? ఆ మూల బరువు పెట్టుద్రే, ఖాళీగా ఉండాలా అంటే గోడ కొట్టి కూర్చోవాలా? ఖాళీగా ఉండాలంటే పిచ్చి మాటలు కాకపోతే. ఆడ ఖాళీగా ఉంటే జీతాలు వస్తాయా? ఆడ ఖాళీగా ఉంటే డబ్బులు వస్తాయా? ఒళ్ళొంచి పని చేస్తే అవునా అన్నీ వస్తాయి. ఒళ్ళొంచి పని చేయకుండా ఈ మూలది ఆ మూలకు బరువు, ఆ మూలది ఈ మూలకు బరువు జరిపితే ఏది జరగదు, పిచ్చి మాటలు కాకపోతే. కాబట్టి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ప్రతిదానికి సమయము కలదు అని మాట్లాడుతూ 7వ వచనంలో మౌనముగా నుండుటకును సమయం కలదు, మాట్లాడుటకును సమయం కలదు. ఆమేన్. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడే మౌనంగా ఉండాలి. ఉత్తగా నోరుంది కదా అని అవి ఇవి వీటిలలో కలుపుకుంటే అనవసరంగా అవమానలే తప్ప మరి ఏది కూడా జరగదు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే మరొక మాట ఉంటుంది చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఎట్లుండాలట? ఊరకనే. బీ సైలెంట్, మౌనంగా ఉండు, మాట్లాడబాకు, బీ సైలెంట్. యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గుతున్న దినాల్లో దేవుడు మోషే ద్వారా, మోషే నాయకత్వంలో ఐగుప్తు ఫరో రాజు మీదికి, ఐగుప్తు దేశం అంతటికి మీదికి 10 రకాల తెగులు తెచ్చిన తర్వాత ఫరో ఇక మీరు వెళ్ళిపోండి, వద్దు మా దేశంలో, మీకు కావలసిన కాడికి వెళ్ళిపోండి అని ఇశ్రాయేలీయుల్ని విడుదల చేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు 6 లక్షల కుటుంబాలు ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరాయి. 6 లక్షల కుటుంబాలు అంటే దరిదాపు 20-25 లక్షల మంది జనాలు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరూ కలుపుకుంటే దరిదాపు ఎంత పెద్ద సంఖ్య అండి? 20-25 లక్షల మంది. ఎంతమంది చెప్పండి? అంతమంది జనాలు కలిసికట్టుగా పోతా ఉంటే ఎర్ర సముద్రం కాడికి చేరారు. అమ్మయ్య, ఈ రోజుకు చాలా నడిచినవి ఇక చాలరాని సముద్రం ఒడ్డున చల్లగాలి పీల్చుకుంటా, అలలు చూసుకుంటా, అమ్మయ్య ఈ బానిస సంఖ్యలు దిగేయాలి రాయని హాయిగా తెచ్చుకున్న పప్పలు గిప్పలన్నీ మంచిగా బీచ్ సైడ్ కూర్చొని తినుకుంటా మంచిగా ఉండేలోగా దూరాన పెద్ద దుమ్ము రేగుతూ ఉంది. ఏమిరా ఈ దుమ్ము మేఘము ఎక్కడి నుంచి వస్తా ఉంది అని ఒక 4 యవనస్తులు అక్కడున్న కొండ మీదకి చూసేలోగా ఫరో రాజు 300 రథాల సైన్యములతో వీళ్ళను తరుముతూ వస్తూ ఉన్నాడు. ఇక చూడాల ఒక్కొక్కడి గుండె పగిలింది. గబా గబా కింది కురికొచ్చి నాయకుడైన మోషే దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఆ ఐగుప్తులో మా బానిసత్వంలో ఏదో మా సాముల మీద చత్తంటే విడుదలిస్తామని తీసుకొచ్చి ఈ ఎర్ర సముద్రం దగ్గర చంపడానికి వచ్చావా? ముందుకు పోదామంటే ఎర్ర సముద్రం అడ్డం ఉన్నది, వెనక చూస్తేనేమో ఫరో సైన్యమో మన మీద దండుగా పడుతూ ఉన్నది, ఒక్కడిని వదలడు, అందరినీ చంపుతాడు. అక్కడ బానిసత్వం అన్నా ఉండేనేమో కానీ బతికే ఉండేటోళ్ళం కదా, ఇక్కడికి పట్టుకొచ్చి మా ప్రాణాలు తీయడానికి తెచ్చావా? ఏమయ్యా మోషే అని అందరూ ఆయన మీద కథం ఇక సనగడం మొదలుపెట్టారు, గొనగడం మొదలుపెట్టారు, యుద్ధాన్ని మొదలుపెట్టారు. 20-25 లక్షల మందిని నడిపించుకుంటూ ఏకదాటిగా ఒక నాయకత్వాన్ని వహిస్తున్న మోషే అసలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు? ఒక్కోసారి అయితే దేవుని దగ్గర ప్రార్థన, ఏంది ప్రభువా ఈ తిప్పలు, నాకు నేనేమన్నా గన్ననా, వీళ్ళు ఏమన్నా నా పిల్లలా, మరి నా కడుపును పెట్టిన పిల్లలకు కూడా నేను ఇంత పంచాయతీ పని లేదు. కానీ అన్నం లేకపోతే వాడికి వచ్చి మోషే అన్నం అయిపోయిందా అన్నాడు, ఒకడొచ్చి దాహం అయిపోయిందా, నీళ్ళు అయిపోయినాయి ఏంది, ఒకడొచ్చి నీళ్ళు టేస్ట్ లేదంటాడు, దాహానికి నీళ్ళు రేవరా అని వాడు కూడా చెప్తుంటే వాడొచ్చి నీళ్ళేందా కొద్దిగా చేదు ఉన్నాయి, ఒకరొకరు టేస్ట్ లేవు అంటాడు. ఈ లొల్లెంత ఒకటైతే ఇంకోటి వస్తాడు మాంసప్రియుడు, ఏమయ్యా చాలా రోజులే మటన్ గిటన్ ఏం లేదా, మటన్ పెట్టాలా, ఏం పెట్టాలా నాయన, 20-25 లక్షల మంది ఉన్నారు, 25 లక్షల మందికి యానుడి తెచ్చి పెట్టాను, నన్ను గోసుక తినరా, ఏంది పరిస్థితి అని మోషే ఒక్కొక్కసారి విసిగిపోయి దేవునికి, ప్రభువా ఏంది నాయన ఈ బాధ, నాకు నాయకుడి యొక్క బాధలు ఎలా ఉంటాయి, నడిపించేవాడి బాధలు. ఇక మోషేకి ఎక్కడ లేని కోపం వచ్చేది. ఏమంటూ ఉన్నాడు? 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటూ ఉన్నాడు మోషే? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు, మీరు ఊరకనే
ప్రజలతో చెప్పాను, కర్ర పట్టుకొని ఇక నిలబడ్డాడు. ఎవరు మాట్లాడద్దు, ప్రతి ఒక్కరు కూడా ఊరక నిలబడి ఉండండి, యెహోవాయే ఇప్పుడు మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడని చేతిలో ఉన్న కర్రను పట్టుకొని ఒక్కసారి ఎర్ర సముద్రం వైపు చాచగా ఎర్ర సముద్రం ఏమైందండి? 2 పాయలుగా చీలిపోయింది. హల్లెలూయా. ఆరిన నేలను ఎర్ర సముద్రము దాటిది. ఎంత గొప్ప అద్భుతం ప్రియులారా. మౌనం, కంగారు కంగారు కంగారు, హడావిడి, నోరు ఉందని వాగి 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 నీకు నెమ్మది లేకుండా, నీ పక్కనున్నోడికి నెమ్మది లేకుండా. ఈ అరిసినోడు ఎవడన్నా ఒక్క సహాయం చేసిండని ఏం చేయడు. ఈ అరిసే బ్యాచ్, కంగారు పెట్టే బ్యాచ్, మాట్లాడే బ్యాచ్ ఒక్కడు పనిచేయడు, కానీ చేసేవాడిని కూడా చెడదొబ్బుతారు. అందుకే మోసే ఏమన్నాడంటే, మీరు నోరు మూసుకొని ఉండండి, దేవుడు చేసే యుద్ధాన్ని మీరు కన్నులారా చూడండి, దేవుని గొప్ప కార్యాలు చూడండి. వీళ్ళు దేవుడు తెలవనోళ్ళు కాదు, ఐగుప్తులో ఆల్రెడీ 10 తెగుళ్ళు కన్నులారా చూసిన వాళ్ళు. ఇజ్రాయేలు గోత్రాల మీద, హెబ్రీల పట్టణాల మీద చక్కగా దేవుని వెలుగు పగలు ప్రకాశిస్తూ ఉండగా 3 దినాలు ఐగుప్తులో వెలుగు కలగకుండా ఉన్నది. 3 దినాలు ఐగుప్తులో చీకటి కమ్మింది. వీళ్ళకు కప్పలు లేవు, ఐగుప్తు నిండా కప్పలే కదా. వీళ్ళ యొక్క నదులు పాయలు చక్కగా ఉన్నాయి. ఐగుప్తు యొక్క నైలు నది ఎర్రగా రక్తముగా మారిపోయింది. వీళ్ళకు వడగళ్ళు లేవు, ఐగుప్తీయులకు వడగళ్ళు వచ్చాయి. వీళ్ళకు మిడతల తెగులు లేదు, ఐగుప్తీయులే పంట పొలాలన్నింటి మిడతలు నాశనం చేశాయి. ఇంత డిఫరెన్స్ కనపడుతుంది. అరే, దేవుడు మన దగ్గర ఉన్నాడు, వాళ్ళ పక్షాన దేవుడు లేడు. అందుకే ఈ కష్టాలు ఉన్నాయని కన్నులారా చూసిన ఈ బిడ్డలే చిన్న అలజడి చూసేలోగా ఏమయ్యా, దాటితే ముందు ఎర్ర సముద్రం ఉండే, ఎర్రక సైన్యం ఉండే, ఎట్టయ్యా జీవితంలోని కొన్ని పరిస్థితులకి గడగడగడగడగడగడలాడిపోతారు. వాడికి నెమ్మది ఉండదు, వాడి పక్కనున్నోడికి నెమ్మది లేకుండా చేస్తారు. ఆ సమయంలో మనం పాటించాల్సింది ఏంటండి? మౌనమే. మౌనమే. యెహోవానే చూసుకున్నాడు. ఆమె దేవుడు సమాధానాన్ని ఇచ్చి ఏల్తదిరా సమాధానం మిమ్మల్ని అంటే, మనం సమాధానాన్ని మడిసి పెట్టెలో పెట్టి మనం ఏం తెచ్చుకుంటున్నాం? సమస్యల్ని తెచ్చుకుంటున్నాం, కంగారు తెచ్చుకుంటున్నాం, అప్పుల పాలవుతున్నాం, వ్యాధి బాధల పాలవుతున్నాం, చిన్న చిన్న రోగాలకు, చిన్న చిన్న బాధలకు గడగడలాడిపోతున్నాం, బెంబేలెత్తిపోతూ ఉన్నాం. చెయ్యి నొప్పి కూడా చచ్చిపోతామేమో అని భయపడతాం. ఎవడో చెప్పిండట, ఎడమ చెయ్యి నొత్తే గుండెది ఇది, ఎడమ చెయ్యి నొత్తే మాత్రం ఖచ్చితంగా గుండెపోతే నువ్వు చచ్చిపోతావు అన్నాడట. కథం ఇక వాడు చూడాలా, గబగబా ఊరికి హాస్పిటల్లో బీపీలు షుగర్లు అన్నీ చూపించుకుంటే డాక్టర్ గుండె పరీక్ష, బాబు నీకు బీపీ లేదు, షుగర్ లేదు, గుండె కూడా బాగుంది, మరి ఎందుకు సారు నా ఎడమ చెయ్యి గుంజుతా ఉన్నది అంటాడట. వాడు ఎవరే చలికాలం నొప్పులు వస్తాయిగా, నెత్తి కింద చేయి పెట్టుకున్నావేమో, అందుకే వచ్చింది. వాడికి అత్తంటే ఈ డాక్టర్ వేసాడు కదా, ఇమ్మీడియట్గా ఇంకో డాక్టర్ మార్చాడు, పెద్ద డాక్టర్ ఉంటాడు కదా, ఇంకొక అయిపోయాడు. ఇవన్నీ కాదు డాక్టర్, డైరెక్ట్ స్కానింగ్ దిగి నాకు వీడియో చెప్తాడు ఇక ఏం చేయాలో కదండి. కొద్దిమంది పేషెంట్లు చాలా వింతగా ఉంటాడు, ఏం చేయాలా, స్కానింగ్ ది నాకు. ఎందుకురా స్కానింగ్, ఈసీజీ బాగుందిరా అంటే ఆడి లేదు నువ్వుది, నీదేమైంది, డబ్బులు నాయిగా నువ్వుది. డాక్టర్ది ఏమైంది నిజంగా తీస్తాడు, మంచిగా చల్లగా జల్లు రాస్తాడు, ఇట్ట పోతాడు, మంచిగా 3000 బిల్లు వేస్తాడు, బాగుందా అంటాడు. బాగుందా, ఈ డాక్టర్ కూడా వేస్ట్ కదా. ఇప్పుడు బంగ్లా డాక్టర్ వేస్ట్ అయ్యిండు, ఖమ్మం డాక్టర్ వేస్ట్ అయ్యిండు, నెక్స్ట్ పోదాం డైరెక్ట్ హైదరాబాద్ కొట్టరా టికెట్. ఇక హైదరాబాద్ పోతే ఎట్టుంటాయి, ఖర్చులు గిట్టు ఉంటాయి. చిన్న చిన్న ఈజీలు స్కానింగ్లు కాదు, ఏకంగా ఎంఆర్ఐలో దోసుడే కదా. ఒక 30-40 వేలు బిల్లు లాగుడే. చూద్దామా అబ్జర్వేషన్ పెడదామంటాడు, ఆడు హైదరాబాద్ అంత ఈజీ వదలడాడు. చూద్దాం అబ్జర్వేషన్లో పెడదాం, ఇందూరం కష్టపడి భయంతో వచ్చావుగా, మళ్ళీ రాత్రి నొప్పి వస్తే అట్ట ఎవడు కాపాడుతాను నిన్ను, ఉండరు అదా హాస్పిటల్ అంటే వీడికో ఆలోచన, అసలే భయం పిరికోడుగా ఏమున్నది. వాడు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్నీ చేసావు, 30,000 40,000 మొత్తం వదిలించుకున్న తర్వాత అన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాక మళ్ళీ వీడి మనసు ఎందుకు లాగుతుంది, చెయ్యి ఎందుకు లాగుతుంది, ఇదే లొల్లి. లాగితే లాగింది, ఏమైందా, అదే వదులుతుందిగా. మౌనంగా ఉండు, ఊరకయే ఉండు, యెహోవాను ఆశ్రయించు, యెహోవాను నమ్ముకో. భయమే ఉంది. ప్రభువా బతికితే నీ కోసం బతుకుతా, సత్య ఈరోజే పోతా, హాయ్. ఈ ప్రార్థన చేయి, చేస్తారా ఇది? అబ్బా చేస్తారా? మేము చస్తే మా గొర్రెలేం కావాలా, మా బర్రెలేం కావాలా కదా. బిడ్డ పెళ్ళి ఎవరు చేయాలా, కొడుకు సంపాదించేది ఎవరు తినాలా, కోడలు ఎట్ట తిట్టాలా, మిస్ అయిపోతుంది. మరి కోడలు ఏం తిట్టు లేకపోతే దానికి గర్వం పెరుగుతుంది. కాబట్టి కోడల్ని కంట్రోల్ ఉంచాలా అని చెప్పి ఇయ్యే కదా. అట్టెట్ట సత్తం చాలా ఉన్నాయి లోకంలో మనం చేయాల్సినవి. మౌనము.
దేవుడిచ్చు సమాధానాన్ని మనం పోగొట్టుకొని ఏం చేసుకుంటున్నామని మనమే మన జీవితాల్లో అల్లరిని తెచ్చుకుంటున్నాం. మనమే మన జీవితంలో సమస్యలు తెచ్చుకుంటున్నాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం ఈ రీతిగా అంటుంది కదా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం, సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునందును. సంగతి వినకముందే ప్రత్యుత్తరం ఇస్తారట కొద్దిమంది. అంటే ఎదుటోడి ముచ్చటే వినరిగా. వీడు చెప్పాలనుకున్నది చెప్తాడు. ఈ గమ్మత్తుగా ఉంటుంది ఇది. కొద్దిమంది అసలు ఎందుకు వస్తారో ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. వాడు పాపం బాధ ఉన్నది కదా, ఏదో సమస్య ఉన్నది కదా అని చెప్పుకుందామని వస్తాడు. అన్న ఈ నెల జర ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, చాలా కష్టంగా ఉన్నది, ఒక 5,000 10,000 చదువు అందుకరా నేను చెప్పేది. జర సంపాదించినప్పుడే రూపాయి దాచుకోమని. వీడిచ్చేది ఉన్నది సచ్చేది ఉన్నది, రూపాయి మాత్రం బొచ్చేది ఉంటుంది. వాడికి ఉన్న ఖర్చుల సంగతి ఏం తెలుసండి? మొత్తం చెప్పనియాడు. ఈ నెల రావాలనుకున్న జీతం రాలే, మా సేటికి గిట్టిట్ట సంగతి అట, వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య ఉండే ఆయన జీతం ఆపిండు అని అసలు సంగతి ఇది. ఈ మ్యాటర్ అంతా చెప్పేంత ఓపిక వాడికి ఉండదు, వినే ఓపిక వాడికి ఉండదు. తగులుకొనేమంటాడు, అరుస్తానే ఉంటాడు, మాట్లాడితే ఉంటాడు. మూఢత ఏమన్నాడు సామెతల గ్రంథంలో? సంగతి వినకముందే మౌనంగా ఉండాలి. అసలు వాడు ఏం చెప్తున్నాడు, వాడి సమస్య ఏంది, వాడి బాధ ఏంది అనేది మనము వినాలి అట. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఈ రీతిగా ఉంటుంది చూడండి. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచూ ఉన్నాడు, ఆయన సన్నిధి మౌనులై ఉండండి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట చెప్పాలి, ఎలా ఉండాలట? మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మరూపి అయిన పరిశుద్ధ దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. ఉన్నాడా లేడా? దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు అల్లరికి కర్త కాదు. దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అందుకే ఎవరైనా ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా అదే చెప్తాం, సమయానికి రావాలి. ముందుగా ఎవరైనా వచ్చినా కూడా చర్చిలో పైకి వచ్చేయాలి, చక్కగా మోకాళ్ళు లొంగాలి, ప్రార్థన చేసుకోవాలి. పాటలు పాడేంతవరకు, స్టార్ట్ అయ్యేంతవరకు మోకరించి తండ్రి నీకు స్తోత్రం దేవా అని వ్యక్తిగతంగా నీకు అవకాశం దొరికింది చర్చిలోకి వచ్చినప్పుడు చక్కగా ప్రార్థన చేసుకోవాలి. పనికి మాలిన ముచ్చట్లన్నీ పెట్టుకోవద్దు. కలవక ఆదివారం చర్చిలో ఇక్కడ కలుతాం కింద వచ్చినావు, ఏ చిట్టు ఎత్తినావా, ఏం చేసినావు చిట్టి డబ్బులు, మరి ఇదా ముచ్చట్టు కదా. ఇవ్వండి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇవా. ఏడికి వచ్చావు? ప్రార్థనకు వచ్చావు. అవసరమైతే ఆ వారంలో దేవుడు చేసిన మేలు చెప్పు, ఒక సాక్ష్యం చెప్పు, ఎదురుడికి సమాధానంగా ఉండేటట్టుగా అవసరమైతే ప్రార్థన అంశాన్ని, ప్రార్థన విజ్ఞాపన చేయి. కొద్దిగా చిన్నోడికి జ్వరం వస్తూ ఉన్నది, జర ప్రార్థనలో గుర్తుపెట్టుకో, ఇటు చెప్పు, బాగుంది. దేవుని మాటలు వాడండి, దైవ సంబంధమైన వాటిని వాడండి. కానీ పనికి మాలిన లోక సంబంధమైన మాటలు దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో మనం వాడకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఉందా లేదా? వాక్యంలో ఉందా? కాబట్టి మీరు మౌనముగా ఉండండి, మౌనంగా ఉండండి. స్తుతి ఆరాధనలో నోరు తెరవాలి, మిగతా సమయంలో మౌనంగా ఉండాలి. స్తుతి ఆరాధనలో నోరు తెరుగురా అంటే అప్పుడు తెరవడు, మిగతా టైంలో అంతా నోరు తెరుతాడు. ఏం చేయాలి? స్తుతి ఆరాధనలో నీ నోరు బాగా తెరువు, స్తుతించాలి, దేవుని స్తోత్రం వందనాలు. పక్కనోడు స్తుతి ఆరాధన చేస్తూ ఉంటాడు, వీడు గప్పును ఉంటాడు. ఇట్లా ఏ స్తుతి ఆరాధన చేయడానికి నొప్పి ఏంటి? దేవుడు ఎన్ని మేలులు చేసిండో నీకు చెయ్యాలి కదా. నాకు రాదు, మరి ఇప్పుడు నేర్చుకుంటావు. వచ్చేదేంటి? 2 చేతులు పైకి పెట్టడమే. పిల్లలకు నేర్పియాలి. స్తుతి ఆరాధన చేస్తుంటే చిన్నపిల్లలు కూర్చుంటా ఉన్నారు కింద, నిద్రపోతారా? కూర్చొని ఏం చేయాలి? నిలబడాలి. నిలబడి స్తుతి ఆరాధన, మీరు యేసయ్యా స్తోత్రం వందనాలు, యేసయ్యా తండ్రి నీకు స్తోత్రం, ఏ మాటలు పిల్లలకి ఇది నేర్పియాలి. స్తుతి ఆరాధనలో నోరు తెరవాలి. వాక్యం వినేటప్పుడు మౌనముగా ఉండి దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుడే సాక్షాత్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా జకర్యా గ్రంథములో ఆ రీతిగా. ఎందుకంటే పరిశుద్ధ నివాసం విడిచి దేవుడు మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనం మౌనంగా ఆయన చెప్పే మాటలు వినాలి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో అయితే ఈ రీతిగా రాయబడి ఉన్నది చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండాలి. కేవలం దేవుని బిడ్డలే కాదట, ఇంకెవరు ఉండాలట మౌనంగా? లోకమంతా మౌనంగా ఉండాలి. ఇది ఎట్లా సాధ్యం? లోకాన్ని ఎలా మౌనంగా ఉంచుతావు? ఉదాహరణకు ఒక పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాం, నీ ఇంట్లో ఒక దావత్ ఫంక్షన్ పెట్టుకున్నావు, ప్రార్థన కూడిక పెట్టుకున్నావు, సంఘంతో పాటు దేవుని బిడ్డలతో పాటు ఇంకెవరిని పిలుస్తామండి? మీ బంధువులందరూ ఉంటారుగా, రక్త సంబంధికులు ఉంటారుగా, వాళ్ళల్లో దేవుని ఎరగని వాళ్ళు కూడా ఉంటారుగా. అంటే లోకమంతా ఉంటుందిగా, ఉన్నదా లేదా?
ఇప్పుడు ఈ లోకం అంతా ఏమనుకుంటారంటే ఈ ప్రోగ్రామ్ మంది కాదు, ఈ ప్రార్థన గీర్తన అంతా వీళ్ళు చేసుకుంటారు, కానీ అప్పటిదాకా మనం ఏం చేద్దాం, ముచ్చట పెడదాం. వాడు కుర్చీడు తిప్పుతాడు, ఇక స్టేజ్ అయ్యగారి దగ్గర నుంచి కుర్చీడు తిప్పుతాడు, ఇటు వెనక్కి తిప్పుతాడు, ఇటు వెనక్కి తిప్పి ఓ బ్యాచ్ 10 మంది రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడేసి ఇక జోకులు, ఇక్కడ నవ్వులు, కబుర్లు, మీది మీదే, మాది మాది. ఎవరైతే ప్రార్థన పెట్టుకుంటారో ప్రార్థనకు పిలుచుకున్న వాళ్ళు అన్యులైన వాళ్ళ బంధువులకు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీరందరూ ప్రార్థనలో మౌనంగా ఉండాలి. క్రమం లేకుండా కుర్చీలు అడ్డదిడ్డంగా తిప్పుకొని పోకూడదు. ఇది పరిశుద్ధ దేవుని ప్రార్థన. పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది. అయ్యగారు చివరి ప్రార్థన చేసి దీవెన చెప్పిన తర్వాత అప్పుడు బంధువులం మనం స్టేజి కాడికి పోవాలి. అక్కడ దాకా ఎవ్వరు కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు, కబుర్లు ఆడుకోకూడదు, న్యూసెన్స్ చేయకూడదు అని వీళ్ళే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. వీళ్ళే వచ్చిన బంధువులకు చెప్పుకోవాలి. అయ్యగారు తిట్టేదాకా తెచ్చుకోకూడదు. కొన్ని పెళ్ళిళ్ళలో నేను డైరెక్ట్ ప్రకటన ఇస్తాను, మరి మీరు గమనించారో లేదో. కొన్ని ప్రోగ్రాంలలో ఫంక్షన్లలో డైరెక్ట్గా ప్రకటన చేస్తా. ఎందుకంటే మన మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధ దేవుడున్నాడు. కాబట్టి అయ్యగారు ఇంత కఠినంగా చెప్పిండని మీరు బాధపడితే నేనేం చేయలేదు. నేను దేవుని మాట వినాలి. నువ్వెవడు? నీ మాట ఏది, నేను వినేది. నాయన ఎవరికి సమాధానం చెప్పాలి? దేవునికి చెప్పాలి సమాధానం. ఎవరి ముందు రేపు నేను నిలబడాలి? దేవుని ముందు నిలబడాలి. దేవునికి లెక్క అప్పచెప్పాలి. నా భయం నాకుంది, నా లెక్కలు తెలియని రోజు నాకుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్కడ పోయినా కూడా ఈ క్రమశిక్షణ గురించి చెప్తాను. అందుకే ఆయన ఏమంటున్నాడు, హబక్కూకు భక్తుడు ఏమంటున్నాడు, లోకమంతయు చెప్పండి ఎలా ఉండాలట? మౌనముగా ఉండవలను. చివరిగా సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. 17వ అధ్యాయము 27వ వచనం ఈ రీతిగా అంటుంది చూడండి. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఆమేన్. ఉత్తుత్తగా వాగేటోడు తెలివి లేనివాడు. తెలివి లేనివాడే ఊరికే మాట్లాడతాడండి. బాగా మాట్లాడేటోడు చూడండి, వాడికి తెలివే ఉండదు. జ్ఞానవంతుడు ఎక్కువ మాట్లాడతాడు. జ్ఞానవంతుడు చాలా వివేకంగా ఉంటాడు. అవసరాన్ని బట్టే మాట్లాడతాడు కదా. ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడతాడు, ఎక్కడ విలువ ఉంటుందో అక్కడే మాట్లాడతాడు. ఆడపడతాడు. ఉచిత సలహాలు ఎవరికి ఇయ్యడు. నో ఫ్రీ. ఉచిత సలహాలు వద్దు. నిన్నెవ్వడు అడగలే. ఎవ్వడు అడగకుండా సలహాలు ఎవరికి కూడా ఇయ్యబాకు. విలువ ఉండదు. ఉచిత సలహాలకి ఏమాత్రం కూడా విలువ ఉండదు. నిన్ను సలహా అడగాలంటే ఖచ్చితంగా వాడికి ఒక ఆలోచన ఉండాలి. ఈయనైతే నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పగలడాడు. కల్పించుకొని ఉచిత సలహాలు అడిగితే మాత్రం ఇక దానికి లెక్కే ఉండదు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, 27వ వచనంలో అంటాడు, ఆయన ఖచ్చితంగా ఏమంటున్నాడంటే మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. 28వ వచనంలో అంటాడు, ఒకడు మూడునైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడు. హల్లెలూయా. ఒకవేళ వాడు మూఢుడైనా అంటే మూర్ఖుడైనా కూడా వాడు సైలెంట్గా ఉండడం ద్వారా ఏమని డిసైడ్ అవుతాడట వాడు, అరే వీడు ఎక్కువ మాట్లాడట్లేదంటే వీడు చాలా నాలెడ్జ్ ఉన్నదిరా వీడికి. ఒక్కోసారి గమ్మత్తుగా ఉంటుంది. బిగినింగ్లో నేను బస్సర్ పోయినప్పుడు నాకు హిందీ వచ్చేది కాదు. వాళ్ళు ఏం చెప్పేటోనో నాకు అర్థమయ్యేది కాదు. వాడు చెప్తా ఉంటే కామ్గా ఇట్లా వింటా ఉండేటోండి. లాస్ట్కి ఒక చిన్న స్మైల్ ఇచ్చేటోండి ఇట్లా. అక్కడ వాళ్ళందరూ అనుకున్నారు మహాజ్ఞానిరా వీడు, మామూలుడు కాదు. అరే మనం 10 నిమిషాలు మాట్లాడితే చివరిగా ఒక్క చిన్న స్మైల్ ఇచ్చి ఠీక్ హై అనేటోండి. నాకు హిందీలో అప్పుడు వచ్చింది ఒకే పదం, ఠీక్ హై అనేటోండి. దీన్ని ఇక రకరకాలుగా వాడేటోండి. వాడు ఏదన్నా ఇంతూసియాసింగ్గా చెప్తున్నాను ఆశ్చర్యకర, అచ్చా ఠీక్ హై, ఠీక్ హై, ఠీక్ హై, హో జాయేగా, ఠీక్ హై, దాన్ని అట్లా వాడేటోండి. ఎవడన్నా సాగదీసి వాడుతున్నాడు మనకేం అర్థమయ్యేది కాదు. బిగినింగ్లో వాడుతున్నాడు వాడు నిదానంగా చెప్తాడు, సుదీర్ఘంగా చెప్తాడు, అచ్చా ఠీక్ హై, ఠీక్ హై, ఇట్లా రాగాన్ని తీసేటోండి. అంటే చివరికి ఈ రాగాలు మనల్ని ఠీక్ అయ్యన్న ఒక్క పదం ఏం చేసిందంటే ఆ ప్రాంతంలోనే వీడు మహాజ్ఞాని రోయ్, ఎక్కువ మాట్లాడాడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఉత్తుత్తగా మాట్లాడితే విలువతో నోట్లో నుంచి ఆహా ముత్యాలు రాలుతాయారా నాయన, పలుకురా ఏదైనా అనేటట్టుగా నువ్వు మౌనాన్ని పాటించగలిగితే. ఎంత చక్కగా రాశాడు కదండి జ్ఞాని అయిన సొలొమోను, ఎంత చక్కటి మాటలు రాశాడు కదా. ఒకవేళ నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే మూర్ఖుడు కూడా మహాజ్ఞాని అనుకుంటారా బాబు. కాబట్టి మౌనముగా ఉండి దేవుడిచ్చే సమాధానం మిమ్మల్ని ఏలేటట్టుగా మీరు చేసుకోండి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు
ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించినట్లుగా రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.